హలో హాయ్ జై గురుదేవ్. ఈరోజు ఆల్రెడీ బంగాళదుంపలు వంకాయలు మష్రూమ్ కర్రీ మిక్స్ కర్రీ చేయబోతున్నాం. ఎలా చేస్తామో ఏంటో చూపిస్తాను రండి. వెల్కమ్. ముందుగానే కొండ పెట్టాము, దాంట్లో ఆయిల్ వేస్తారు. మేమైతే ఆయిల్ వేసాము. తాలింపుకు ఉంచినాం కదా, ఆవాలు జీలకర్ర మినపప్పు దాల్చిన బిర్యానీ ఆకు కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు వేసాము. అది కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి వేసాము, గ్రీన్ చిల్లీ, కొంచెం తాలింపు వేసాము. ఇప్పుడు తాలింపు వేగినాక వంకాయలు, బంగాళదుంపలు, ఆలుగడ్డలు ఆల్రెడీ వేస్తాము. బాగా మగ్గనియాలండి, ఉడకాలి బాగా తాలింపులోనే. మేమైతే బాగానే వేపుతున్నాం, ఫ్రై చేస్తున్నాము. మళ్ళీ మూత పెడతాను, కొంచెము ఏంగుతుంది అనేసి. మగ్గినాక సాల్ట్ వేస్తాము. సాల్ట్ వేస్తున్నానండి నేను. సాల్ట్ వేసాను. వేడి నీళ్ళు తాలింపులో కూరగా ఒకేసారి ఉడకాలంటే ఈ ప్రాసెస్ చేయాలండి. కొండలోని వేడి నీళ్ళు పెట్టేసి దాంట్లో వేడిలోని కొంచెం వేసి వేడి నీళ్ళు అయిపోతాయి. దేనికంటే కర్రీ కాబట్టి మనం అందులో వేడి నీళ్ళు వేస్తాము. ఇప్పుడు నేను మళ్ళీ తీసేసి కలుపుతున్నాను. కొంచెం నీరు వచ్చింది, ఆ నీరు వేగే వరకు కొంచెం కలుపుతాను, నీరు మగ్గే వరకు. శనగపప్పు నానేసినాం కదా, అది కూడా వేయాలండి. ఈరోజు సాటర్డే కదా, మేము ఉల్లిపాయ తిన్నాం కాబట్టి వితౌట్ ఆనియన్ లోట మేము తయారు చేస్తున్నాం, బిన్నా ప్యాజ్ రసం. మళ్ళీ ఆ ప్రాసెస్ నేను మళ్ళీ స్టార్ట్ చేశానండి. వేడి నీళ్ళు కొండ పెట్టాను. ఎలాగైతే రెండు పనులు ఒకే సూట్ అయిపోతాయండి. ఈ టెక్నిక్ మా అత్తమ్మ చేస్తుంది కదా, నేను దాని కాడ నేర్చుకున్నాను మా అత్తమ్మ కాడ. మళ్ళీ ఫ్రై చేయాలండి, దేనికంతా అంటుతుంది కాబట్టి మనం మళ్ళీ ఫ్రై చేయాలి. ఫ్రై చేసి మళ్ళీ కొంచెము అలాగే పెట్టాలండి ప్రెషర్ది. మళ్ళీ తీసాను, ఫ్రై చేస్తున్నాను. వేసి చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మిక్ పౌడర్, పసుగుండ వేయాలండి. పసుగుండ రెడ్ చిల్లీ పౌడర్ వేసినాక అంటుతుంది కాబట్టి బాగానే కలుపుతూనే ఉండాలండి. బాగా కొంచెం కలపాలండి, ఎందుకంటే మనం పసుపు చిల్లీ పౌడర్ వేసాం కదా, రెడ్ చిల్లీ పౌడర్, దాని మూలంగా అంటుతుంది అనేసి బాగానే కలపాలండి. టమాటాలు వేయాలండి. టమాటాలు కట్ చేసి ఉంచినాను కదా, అది వేస్తాం ఇప్పుడు. టమాటాలు వేసేసి బాగానే కలపాలి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి ప్లీజ్ అండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి. వీడియో సెల్లిన వరకు చూడండి. కొంచెం అల్లం అండి దంచింది వేస్తాము. ఇప్పుడు బాగా వేగినాక వాటర్, కొంచెం వేడి నీళ్ళు ఉంచుందాం కదా, ఆ వేడి నీళ్ళు వేసాము. వేడి నీళ్ళు వేసినాక బాగా ఉడకాలండి. బాగా కొంచెం ఉడికినాక మష్రూమ్ ఉంది కదా, మష్రూమ్ వేయాలండి. మేమైతే ఈ స్టైల్లోనే చేస్తాము. మీరు ఎలా చేస్తారేటో కామెంట్లో చెప్పండి. ఏదో రొజ్జన బొడ్లోని మా ఆయన వచ్చి చేసినారండి నాకు తెలియకుండా. కూర అయితే బాగానే ఉడుకుతుంది, స్మెల్ కూడా బాగానే వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి ప్లీజ్ అండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోస్ ఎండిన వరకు చూడండి ప్లీజ్, ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అవుతుందండి. మాది నీరు తింటామండి. మీకు చికెన్ కావాలంటే మళ్ళీ కొంచెం దగ్గరికి చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ రెడీ. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సారీ అండి, నేను ఇంక పౌడర్లు మారుస్తున్నాను. జీరా పౌడర్ వేయాలి, మళ్ళీ ధనియాల పౌడర్ వేయాలండి. వేసినాక 3 మినిట్స్ అయితే సరిపోద్దండి. 3 మినిట్స్ తర్వాత దించేయాలి. నేను మర్చిపోయానండి, సారీ అండి. కర్రీ అయితే రెడీ. బాయ్, గుడ్ నైట్.